నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర జాతరలో జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం వారి జిల్లా రజక సంఘం అలాగే బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సమిష్టిగా పోరాటం చేస్తున్నారు. పాప జరిగినటువంటి అన్యాయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఏం జరిగింది, అసలు మీ డిమాండ్ ఏంటి? అన్న, మొన్నటి రోజున నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర జాతరలో మా రజక కులస్తులు నలుగురు ఆడబిడ్డలు ఒక ఫ్యామిలీతో కలిసి 6 టెంపుల్లో గుడిలోకి వెళ్ళడం వెంటనే వీళ్ళు రజక కులస్తులు 100 రూపాయలు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళతో గొడవ పడి అక్కడ స్థానిక సర్పంచ్ తుకారం మిగతా ఇంకా 4 కలిసి వీళ్ళు చాకలి కులస్తులు వీళ్ళు లోపలికి ఎందుకు వచ్చిరని ఒక గృహ నిర్బంధనం చేయడం జరిగింది. టెంపుల్లో కొబ్బరికాయ టెంపుల్లో గృహ నిర్బంధనం చేయడం జరిగింది. 3 గంటల పాటు చిత్రహింసలు చేసి కొట్టడం జరిగింది. కొడుతున్న తరుణంలో వాళ్ళు ఆడబిడ్డలై ఉండి బతిలాడడం జరిగింది. బతిలాడిన కూడా అక్కడ స్థానిక సర్పంచ్ తుకారం అసలే వినలేదు. వినకపోయేసరికి మా చంద్రకళ, మా ఆడబిడ్డ లాంటి చంద్రకళకు తలపై గాయం జరిగిన వెంటనే గణేష్ ఉండి తోపులాట చేస్తూ ఆ పాప పసికంది కూడా కింద వాడి జారిపోవడం జరిగింది. ఆ జారిపోయే తరుణంలో ఆ పాప గుండె ఆగిపోయి మరణించడం జరిగింది. అయినా కూడా కనికరించకుండా 3 గంటల పాటు చిత్రహింసలు చేసినారు. చేసిన వెంటనే ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు అసలు కూడా పట్టించుకోకుంటే ఆందోళన కార్యక్రమం చేస్తే ఒక 3 తూతు మంత్రంగా 3 శ్రీకాంత్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ స్థానిక సర్పంచ్ అరెస్ట్ చేయలేదు, తుకారామును అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మీ డిమాండ్ ఏంది? పరిస్థితి చాలా దారుణంగా కనబడుతుంది. మీరు చెప్పిన దాని ప్రకారము పాప మృతికి వారికి ప్రధానమైన కారణము. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు? మేము వాళ్ళను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మా బాధితులు 8 మంది ఉన్నారని చెప్పారు. 3 అరెస్ట్ చేశారు. కాబట్టి 8 మందిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం ఫస్ట్ దిగి వచ్చి రేవంత్ రెడ్డి పాలనలో రెడ్డి రాజ్యాల్లో ఈ అరాచకాలు చేస్తున్నా కూడా రెడ్డి రాజ్యం పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డిని వెంటనే గడ్డ దిగేదాకా మేము పోరాటం చేస్తాం. లేని పక్షంలో మా స్థానిక మా బీసీ మా రజక ముద్దుబిడ్డ ఎమ్మెల్యే ఉన్నాడు, అయినా ఇంకా స్పందించలేడు. వెంటనే స్పందించి మా బసవరాజ్ సారయ్య గారు కానీ వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు తగిన న్యాయం చేసి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా వెంటనే వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మా కరీంనగర్ రజక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద బాధితుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. వారికి న్యాయం జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరొక నేత ఉన్నారు బీఎస్పీ సంబంధించి, మీరు చెప్పండి ఎట్లా చూడాలి? ఏదైతే 2 రోజుల క్రితం ఇది జరిగినటువంటి కుల అహంకారిగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఒక 2 నెలల చిన్న పాప, ఒక రజక కులానికి సంబంధించిన వాళ్ళు ఈ భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరికీ సమానంగా జీవించేటటువంటి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక గుడికి వెళితే ఒక 100 రూపాయల టికెట్కు సంబంధించినటువంటి విషయంలో నిర్మానుషంగా వాళ్ళని కొట్టి చిన్న పాప ఉన్నదన్నటువంటి కనీసం ఆలోచన చేయకుండా ఆ గ్రామానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తోపులాట చేయడం వల్ల ఆ పాప మరణించడం జరిగింది. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, ఇక్కడ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా? ఇదే గతంలో మనం చూసినాం. ప్రియాంక రెడ్డి అనేట అబ్బాయిని అత్యాచారం చేసిన వెంటనే ఎక్కడికక్కడ అప్పుడు ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి పరిస్థితి. అంటే మీ బిడ్డలకో న్యాయం, మా బిడ్డలకో న్యాయమా? మా పాప మీ రెడ్డి అమ్మాయి కాదనే ఇలాంటి చర్యనా? మీరు ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో మన బహుజనులకి తప్పకుండా రక్షణ కల్పించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ నిందితులను అరెస్టు చేసి ఆ కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ జరిగినటువంటి సందర్భంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అందరూ కూడా వెంటనే వెళ్ళి స్పందించి మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటుంది. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం అయితే ఈ బీసీ సంఘాలు, రజక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జాతులను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తాం. మొత్తం మీద ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకో న్యాయం మీకో న్యాయం అని.
సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పండి. మొన్న జరిగినటువంటి ఈ సంఘటన ఈ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎందుకంటే ఈ అగ్రవర్ణ రెడ్డిలు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ మల్లన్న దేవాలయంలో ఆ పాలకవర్గం మొత్తం ఆ సామాజిక వర్గం చెందినటువంటి రెడ్డిలే కాబట్టి వీటి మీద వాళ్ళందరూ కూడా అంటే టికెట్ లేకుండా టోకెన్ ఉందా అని చెప్పి అడిగిండ్రు, కానీ 100 రూపాయల టికెట్ లేదు ఏం లేదని చెప్పి అనడంతో మహిళల మీద దాడి చేసి ఒక రూములో వేసి బంధించి ఈ రకంగా మరి అన్యాయం చేయడం, ఎందుకంటే దాడి చేయడం ఏమైనా చర్య రాష్ట్రంలో ఇప్పటికైనా స్పందించే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి స్పందించకపోతే అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే, అదే నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే రజక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బసవరాజ్ సారా, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్పందించి మరి రేవంత్ రెడ్డికి మరి బుద్ధి చెప్పే విధంగా మరి ధర్నాలలో రాస్తారోకోలో పాల్గొనాలని, ఒకవేళ 8 మంది మీద కేసు పెట్టకపోతే మేము రేపు 27వ తారీఖున సీఎం ఇంటిని ముట్టడిస్తాం. రాష్ట్రంలో రజక సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తున్నాయి. వెంటనే 8 మందిని అరెస్ట్ చేసి మరి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఘటనకు కారకులు 8 మందిగా గుర్తించామని చెప్తున్నారు. వారి అందరిపైన కేసు పెట్టాల్సిందే, కఠిన శిక్ష విధించాల్సిందే, లేదంటే సీఎం ఇంటి ముట్టడి తప్పదు. తమ యొక్క ఆందోళనను ఖచ్చితంగా ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.